హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఇవాల్టి క్లాస్లోనండి మనం పర్టికులర్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి హౌ టు ప్రిపేర్ పాలిటీ అండ్ హౌ టు స్కోర్ 65+. ఏంటి 65+ఏ పెట్టారు, 70 పెడతారు కదా అనుకున్నారు కదా. సో ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా మనకి 65+ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. సో ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అవుతాయి, ఓకేనా అండి. సో మీకు గ్రూప్ 2 పేపర్ 2లో పార్ట్ బి కింద అండి మీకు 75 మార్క్స్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం హౌ టు స్కోర్ 65+ ఇన్ ఇండియన్ పాలిటీ గురించి మనము డిస్కస్ చేసుకుందామండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫస్ట్ మనము బేసిక్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి. సో దట్ మీన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ అండ్ తెలుగు మీడియం వాళ్ళైతే టెక్స్ట్ బుక్స్ అండి, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనమాట, 6th to 10th. అండ్ ఎన్సీఆర్టీ అయితే అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ అండి, 6th to 12 అయితే చదవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎస్సీఆర్టీ వాళ్ళైతే 6 నుంచి 10th వరకు చదివితే సరిపోతుందండి. సో మీకు అక్కడికి బేసిక్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ కోచింగ్ తీసుకుంటుంటే కనుక సో మీకు అక్కడే బేసిక్స్ అనేవి కూడా మీకు క్లాస్లోనే చెప్పేస్తారు కాబట్టి సో మీరు చదవకపోయినా కూడా మీకు వచ్చేస్తుందండి. సో ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అనుకుంటే సో ముందుగానే చదివేసుకోండి, ఓకేనా. సో సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైతే సో మస్ట్ అండ్ షుడ్గా మీరు 6th to 10th అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఇక్కడ మనకి బేసిక్ వర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో మనము హిస్టరీ చదివిన తర్వాత సో మనకి మీరు లక్ష్మీకాంత్ బుక్ కనుక చూసుకుంటే సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అది మనకు హిస్టరీలో కూడా కవర్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మీరు ప్రవేశిక నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతకన్నా ముందుగా ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫౌండేషన్ అనేది మీకు మంచిగా ఉండాలండి. సో ఆ తర్వాత మీకు ఒక స్టాండర్డ్ బుక్ చదువుతున్నప్పుడు మీకు త్వరగా అయిపోతుందన్నమాట. కాన్సెప్ట్ కూడా నీట్గా అర్థమవుతుంది అనమాట, ఓకే. సో ఇప్పుడైతే మనము మన క్లాస్ని స్టార్ట్ చేసిద్దామండి. సో ఫస్ట్ మన ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ ఏం తెలుసుకోవాలండి. సో ఈ గ్రూప్ 2 అనే కాదండి, సివిల్ సర్వీస్ అయినా అండ్ గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా ఏ ఎగ్జామ్ అయినా కూడా యూ షుడ్ నో యువర్ సిలబస్. అంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అయితే తెలుసుకోవాలి, ఓకే. ఏంటండి ఫస్ట్ పాయింట్ సిలబస్. సిలబస్ అనేది మీకు అంటే నోటితో చెప్పేయగలగాలన్నమాట ఏ ఏ సిలబస్ ఉంది అని చెప్పేసి. సో మీరు ఎక్కడైనా మీరు హాస్టల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఈ సిలబస్ అనేది ఒక వాల్ మీద పేస్ట్ చేసుకోండి, ఓకేనా. సో అప్పుడప్పుడు సిలబస్ చూస్తూ ఉండండి. సో అట్లా మీకు మైండ్లో అది రిమెంబర్ అయిపోతుంది అనమాట, ఓకేనా అండి. సో ఫస్ట్ ఏంటండి సిలబస్, ఓకే. సో సిలబస్ తెలుసుకున్నాము, ఇంకేంటి మరి బుక్స్ కావాలి కదా. ఎస్, బుక్స్ బుక్స్ ఏంటండి. సో అందరూ మామూలుగా చెప్పేది లక్ష్మీకాంత్ చెప్తారండి. ఇంకా మార్కెట్లో చాలా బుక్స్ అయితే ఉన్నాయి, బట్ 2 కండిషన్స్ అన్నమాట. ఏంటి, నువ్వు ఏవైతే మెటీరియల్ తీసుకుంటావో అది నీ సిలబస్కి అనుగుణంగా ఉండాలి. సో నీ సిలబస్ ఏదైతే ఉందో సో మొత్తం కవర్ చేసి ఉండాలన్నమాట. అండ్ లెస్ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ తక్కువగా ఉన్నటువంటి బుక్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ద బెస్ట్ స్టాండర్డ్ బుక్ ఏది అంటే లక్ష్మీకాంత్ అని చెప్తారండి. అదైతే మీకు తెలుగులో 4th ఎడిషన్ నడుస్తుంది అండ్ ఇంగ్లీష్లో మీకు 6th ఎడిషన్ అయితే నడుస్తుందండి. అండ్ మన ఛానల్లో 6th ఎడిషన్కి సంబంధించి క్లాసెస్ అనేవి కూడా చెప్తున్నామండి. సో అవి విజిట్ అవ్వండి, ఓకేనా. సో ఇంకా మీకు కృష్ణారెడ్డి సార్ బుక్ అని సో ఆ బుక్స్ కూడా బాగున్నాయండి. సో ఇంకా స్టాండర్డ్ బుక్ అంటే లక్ష్మీకాంత్ బుక్ అండి. సో ఇక్కడ ఫాంట్ అనేది చిన్నగా ఉంటుందండి. సో చదవడానికి ఇష్టపడరు అన్నమాట. అయితే ఇక్కడ సబ్జెక్ట్ కూడా అంతే బాగా ఉంటుందండి. సో మనం ఎంత చదవాలో అంతే చదవాలి, ఓకేనా. సో అయితే లక్ష్మీకాంత్ ఆర్ ఎనీ అదర్ స్టాండర్డ్ బుక్ అయితే 2 కండిషన్స్ చెప్పాం కదా. ఏం కండిషన్స్, ఒకటి మన సిలబస్ అంతా కవర్ చేసి ఉండాలి అండ్ లెస్ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ ఉండకుండా చూసుకోవాలి సబ్జెక్ట్ పరంగా, ఓకేనా. సో అప్పుడు మీరు ఆ బుక్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఓకే, బుక్ తీసుకున్నాము, అయిపోయిందా, ఓకే మనం చదివేసినట్టేనా.
కాదు. బుక్కు అలా ముందేసుకుంటే అలా చదువుకుంటూ వెళ్తే వస్తాయా మార్క్స్ అంటే రావు. సో యూ షుడ్ బీ కాన్సంట్రేషన్, అంటే కాన్సంట్రేషన్తో చదవాలి. ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ఏవైనా స్టాక్ పాయింట్స్ వస్తే నోట్ చేసుకోవాలి. అవి పదే పదే ప్రాక్టీస్ చేయాలి, రిమెంబర్ చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి. ఓకే, సో దెన్ ఓన్లీ అప్పుడే మీకు ఆ స్టాటిక్ పాయింట్ కానీ కాన్సెప్ట్ కానీ గుర్తుంటుందన్నమాట. ఓకే, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అర్థమవుతుందా? సో నీకు నువ్వు చదువుకోవడం వల్ల ఏంటంటే అయితే గుర్తుండొచ్చు, ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు. అదే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుకున్నావు అనుకో, సో నీకు చాలా బాగా గుర్తుంటుందండి. ఓకేనా, సో ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి. సో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఏంటండి, బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కాన్సన్ట్రేషన్తో చదువుకోవాలి, స్టాక్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, అండ్ అవి ఇయర్స్ డేట్స్ గుర్తుండకపోతే ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పారు కదా. సో అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఆటోమేటిక్గా నీకు అవి గుర్తుండిపోతాయి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటి, కరెంట్ అఫైర్స్. ఓకే, సో బుక్ కొన్నాము. ఓకే, ఒక బుక్ ముందేసుకొని కూర్చున్నాం, లక్ష్మీకాంత్ ఆర్ ఎనీ అదర్ బుక్ ముందేసుకొని కూర్చున్నాం. సో అదే బుక్ స్టాండర్డ్ బుక్ అని చెప్పి అదే 10 సార్లు 20 సార్లు ఎదురనుకో, ఏం లాభం? ఏం లాభం లేదు. యూ షుడ్ నో కరెంట్ అఫైర్స్. ఓకే, ఏంటి రిలేటెడ్ టు ద పాలిటీ. సో కొంతమంది ఏమనుకుంటారు, కరెంట్ అఫైర్స్ చదివితే పాలిటీ కూడా కవర్ అవుతుంది అనుకుంటారు. నో, ఏంటంటే మీరు ఈ కరెంట్ పాలిటీని వేరే ప్రాస్పెక్టివ్లో చూడాలి. ఏంటి, అదొక సబ్జెక్ట్గా మీరు భావించుకోవాలి. ఏంటి, మామూలు కరెంట్ అఫైర్స్ అయితే మనం చదువుతామండి. సో ఈ మధ్య అయితే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి అడుగుతున్నారు కాబట్టి అది కూడా చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి, మన కరెంట్ పాలిటీకి ఏంటి అంటే, సో ఏదైనా పాలిటీకి సంబంధించి ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, సో అది అది ఏంటంటే అది దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి పుదుచ్చేరి పాండిచ్చేరిలో మనకి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది కదా. సో రాష్ట్రపతి పాలన అంటే ఏంటి, సో ఎన్నో ఆర్టికల్ కింద ఇది కవర్ చేయబడింది. సో అసలు ఈ పుదుచ్చేరి అనేది సో ఎవరి నుంచి మనం తీసుకోవడం అంటే అక్వైర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ పుదుచ్చేరి అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చుకున్నాము. సో ఇలాంటి అంశాలన్నీ కవర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మనకి వర్తించడం జరుగుతుంది, దాని టైం పీరియడ్ ఏంటి, సో ఇట్లా మనం అన్నీ కవర్ చేసుకోవాలన్నమాట. సో మనకు పుదుచ్చేరిలో మనకి రాష్ట్రపతి పాలన విధించారు కదా, సో అది ఎన్నో టైం. ఓకే, సో ఇప్పుడు 8వ సారి అండి విధించింది. సో ఫస్ట్ టైం అయితే ఎప్పుడు విధించారు, అర్థమవుతుందా? సో ఫస్ట్ టైం ఎప్పుడు విధించారు, ఎందుకు విధించారు, సో ఇట్లా ఉండాలి మన అనాలిసిస్ అనేది. సో ఇట్లా మనం కరెంటు పాలిటీని చదువుకుంటూ ఉండాలన్నమాట. ఏంటి, ఇప్పుడు చెప్పాను కదండి, సో పుదుచ్చేరి గురించి అయితే మన రాజ్యాంగం గురించి చదువుకోవాలి. సో ఇట్లా రిలేట్ చేసుకుంటూ చదివితే సో మనకి చాలా మ్యాక్సిమం స్కోర్ అయితే చేసుకోవచ్చండి. ఓకే, కరెంట్ని బేస్ చేసుకొని, సో ఇప్పుడు మనకి ట్రెండ్ ఎలా ఉందంటే క్వశ్చన్ పేపర్ కరెంట్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా అడుగుతున్నారు అనమాట. అంటే కరెంట్ అఫైర్ ఇప్పుడు పుదుచ్చేరి అనేది ఇప్పుడు మనకు 8వ సారి రాష్ట్రపతి పాలన విధించారు కదా. సో ఎట్లా అడుగుతారు, ఇటీవల కాలంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇది 8వ సారి అయితే ఈ మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో విధించారు, ఎందుచేత విధించారు, సో ఇట్లా అడగచ్చు కదా. సో కరెంట్ పాలిటీని బేస్ చేసుకొని సో ప్రీవియస్గా అడగడం స్టార్ట్ చేశారనమాట. అట్లా అడగచ్చు కదా. సో అట్లా నువ్వు ఏ ఏ అంటే ఐ మీన్ ఏ కోణంలో వచ్చినా కూడా, వాడు ఎట్లాంటి దారిలో వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొనేందుకు ఐ మీన్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు, అర్థమవుతుందా అండి, క్వశ్చన్ తయారు చేసేవాళ్ళు ఎట్లాంటి రూట్లో వచ్చినా కూడా నువ్వు అంటే ఎదుర్కొనేటువంటి ఆ సబ్జెక్ట్ నీ దగ్గర ఉండాలన్నమాట. సో అట్లాంటప్పుడే నీకు మంచి స్కోర్ అయితే చేయగలవు. అర్థమవుతుందా అండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది ఓకేనా, ఏంటి, స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్, అర్థమవుతుందా, స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఓకే, స్టాటిక్ని చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ని చదువుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏంటండి, ప్లానింగ్. ఓకే, సో ఏం చూసాం,
సిలబస్ చూసాం, బుక్స్ చూసాం, తర్వాత ఏంటి కరెంట్ అఫైర్స్ చూసాం. ఓకేనా? ఇంకేంటి, మనం చదవడం స్టార్ట్ చేయాలి. సో ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి ఇది నేను చెప్పక్కర్లేదండి. సో ఎవరి ఎబిలిటీస్ని బట్టి వాళ్ళు స్టడీ ప్లాన్ అనేది చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి అంటే, మీరు ప్రవేశికతో స్టార్ట్ చేస్తారండి. ఓకే, మనకు లక్ష్మీకాంత్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇవన్నీ ప్రవేశిక నుంచి మొత్తం బుక్ అయిన తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడండి, అప్పుడు మనకు నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రవేశికతో స్టార్ట్ చేయండి. ఓకేనా? సో మనకి సిమిలర్గా ఉన్నటువంటి టాపిక్స్ని మీరు ఒకే దగ్గర చదువుకుంటే బాగుంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రాష్ట్రపతి ప్రెసిడెంట్ గురించి చదివేటప్పుడు, అట్లాగే మనకు స్టేట్స్లో గవర్నర్ గురించి అండి. సో వీళ్ళిద్దరి గురించి చదువుకునేటప్పుడు ఒకేసారి చదువుకుంటే బాగుంటుందన్నమాట కదా, సిమిలర్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, అట్లా మీరు ప్లానింగ్ చేసుకోండి. ఓకేనా? సో చదివేది మాత్రం కొంచెం చదివినా కూడా, కొంచెం తక్కువ టైంలో చదివినా కూడా పర్ఫెక్ట్గా చదవండి. ఓకేనా? సో ఎవరికి వాళ్ళు స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత ప్రీవియస్ పేపర్స్. సో ఇక్కడ మనకి ప్రీవియస్ పేపర్స్ అనేది కీ రోల్ని ప్లే చేస్తాయండి. సో ఒక రకంగా ఇది చెప్పాలంటే ఏంటంటే, మనకు ఒకప్పుడు చాలా ఈజీగా ఉండేదన్నమాట. 2018 నుంచి మనకు పేపర్ ట్రెండ్ అనాలిసిస్ అయితే మారడం జరిగిందండి. సో స్టేట్మెంట్స్ టైప్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి, సో మనం అలాగే చదువుకోవాలి. ఓకే, అండర్స్టాండ్? సో స్టేట్మెంట్స్ టైప్లో ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా అట్లానే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు ప్రవేశిక గురించి కొంతమంది అంటే అభివర్ణన చేయడం జరిగింది, అండ్ క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని అభివర్ణించడం జరిగింది, మరియు క్రిటిసైజ్ అంటే విమర్శించడం కూడా జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇట్లాంటివన్నీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, ఇంకొకరు ఇంకో విధంగా విమర్శిస్తారు. సో ఆ విమర్శలు అంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే అక్కడ నుంచి వస్తాయండి, అభివర్ణన, విమర్శ. సో వీటన్నిటి దగ్గర నుంచి మనకి 2 మార్క్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి వస్తాయని ఎట్లా తెలుస్తుంది అంటే, ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మనకు తెలుస్తుందన్నమాట. సో ఈ ఏరియా అయితే మనం చదివితే ఇక్కడ నుంచి మార్క్స్ వస్తాయి అనే ఒక అనాలిసిస్ అయితే మనకి ఏర్పడుతుంది కదా. ఎస్, అలాగే మనకి ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ ద సిలబస్ కనుక చూసుకుంటే, సో ఇక్కడ మనకి వెయిటేజ్ అని మనం ఏం చెప్పలేమండి. సో ఒకసారి ఒక టాపిక్ నుంచి ఎక్కువ ఇస్తే, ఇంకొకసారి ఇంకో టాపిక్ నుండి ఎక్కువ ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం చూస్తే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో అక్కడ నుంచి మనము ఒక 6 to 7 మార్క్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు 1 or 2 మార్క్స్ లేదా రాకపోవచ్చు. సో మనము ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము? ప్రాథమిక హక్కులకే ఇస్తాము. సో అట్లా చదువుకోవడానికి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఓకేనా? సో అట్లా నేను చెప్పానని చెప్పేసి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ చదువుకొని ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం చదవకుండా వదిలేదు. సో ప్రతి ఒక్క చాప్టర్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఏది ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పలేము కాబట్టి. ఓకేనా? సో అట్లా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ అండి, ఇంకొకటి ఇందులోనే చెప్తాను నేను. సో ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఆర్టికల్స్ ప్రతి ఒక్కరు అడిగేదే, ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ సవరణ చట్టం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండ్ డౌట్ అనమాట. సో ఈ ఆర్టికల్స్ని బై హార్ట్ చేస్తే ఎప్పటికీ గుర్తు పెట్టుకోలేరండి మీరు. ఓకేనా? ఇది డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఓకే, ఆర్టికల్స్ బై హార్ట్ చేస్తే రావు, అండ్ సవరణ చట్టాలని బై హార్ట్ చేస్తే రావు. ఓకే, కేస్ స్టడీస్ని జడ్జిమెంట్స్ని బై హార్ట్ చేస్తే రావు. ఓకేనా? సో సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది మీకు. ఓకేనా? చదివేటప్పుడే మనకు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఓహో, ఈ ఆర్టికల్ ఇది చెప్తుంది అని చెప్పేసి ఒక 4-5 సార్లు రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదో చూద్దాం అప్పుడు. ఓకేనా? సో బై హార్ట్ మాత్రం చేయొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి, మనకి ఆర్టికల్స్ అయిపోయాయి, రాజ్యాంగ సవరణ చట్టాలు.
సో ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటంటే అతి ముఖ్యమైనటువంటివి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు జడ్జిమెంట్స్ కూడా అంతేనండి. సో రాజ్యాంగాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి జడ్జిమెంట్స్ ఏవి, ఓకేనా, సవరణ చట్టాలు ఏవి, సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్గా ఏవైతే బిల్స్ వచ్చాయి, ఏవైతే యాక్ట్స్ వచ్చాయో, ఓకే, వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కరెంట్ రిలేటెడ్ పార్టీ కాబట్టి, సో అందులో నుంచి వచ్చినా కూడా క్వశ్చన్ దాన్ని మనం కొట్టగలిగేటువంటి సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి. సో అట్లా ప్రిపేర్ అయితేనే మనకి మార్క్స్ అయితే మంచిగా గెయిన్ చేయవచ్చు అనమాట. ఓకేనా అండి. సో ఇది ప్రీవియస్ పేపర్స్ అండ్ హౌ టు రిమెంబర్ ఆర్టికల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఓకేనా, అండ్ రీసెంట్ జడ్జిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటండి, రివిజన్. ఓకే, రివిజన్ ఎలా చేస్తారు అంటే, సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసరికి 70% ఆర్ 60% సీరియస్ ఆస్పిరెంట్స్ అండి, అందరినీ కాదు. మనకి గ్రూప్ 2కి మీకు ఒక 12 to 15 lakhs వరకు అప్లికెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో అందులో ప్రిపేర్ అయ్యేది మాత్రము సీరియస్గా ప్రిపేర్ అయ్యేది 1 to 2 lakhs మధ్యలోనే ఉంటారండి. ఓకే, సో అక్కడ ఏంటి అంటే చాలామంది, ఇప్పుడు 1 lakh అనుకుందామండి, చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ సిలబస్ కంప్లీట్ చేసేది మాత్రం 50% to 60% అందరూ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ రివిజన్ తెలుసా, రివిజన్ ఎవరు చేస్తారు తెలుసా, ఎంత శాతం చేస్తారు తెలుసా, 20 to 30% మాత్రమే రివిజన్ అనేది చేస్తారు. ఇదిగోండి, అట్లాంటి వాళ్ళకే జాబ్స్ అనేవి వస్తున్నాయి. సో మనం చదవడం ఒక ఎత్తు, రివిజన్ చేసేది ఒక ఎత్తు, అర్థమవుతుందా? చదవడం ఒక ఎత్తు, రివిజన్ చేయడం ఒక ఎత్తు అనమాట. సో ఏదైతే నువ్వు చదువుంటావో, ఓకేనా, సో దాన్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోవాలన్నమాట. ఈరోజు ఒక టాపిక్ చదివావు అనుకో, ఓకే, పర్ఫెక్ట్గా చదివావు, ఓకే, అది 3 days తర్వాత చూసుకోవాలి, మళ్ళీ వీక్లీ చూసుకోవాలి, మళ్ళీ మంత్లీ చూసుకోవాలన్నమాట. ఏదైనా డిఫికల్ట్గా ఉందనుకోండి టాపిక్, దాన్ని నోట్ చేసుకొని రోజు ఏదైనా సబ్జెక్ట్ బోర్ కొడుతున్నా లేకపోతే రెస్ట్ తీసుకునే సమయంలో అట్లా చూడండి, అంతే. అది మైండ్లో అట్లా రోజు చూస్తూ ఉంటే అదే గుర్తుండిపోతుంది అనమాట. ఇంకొక టెక్నిక్ తెలుసా అండి, సో మనకి ఏదైనా క్వశ్చన్ గుర్తు రానప్పుడు ఏంటంటే మనం చదువుంటాం కదా, సో చదువున్నప్పుడు మన మైండ్కి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది అనమాట ఎగ్జామ్లో. ఓ ఎస్, నేను ఈ పాయింట్ చదివాను, పలానా పేజీలో పలానా లైన్లో టాప్లో ఉంది, బాటంలో ఉంది అనే విషయం క్లియర్ కట్గా నీ మైండ్కి తెలుస్తుంది అనమాట. ఎప్పుడు నువ్వు రివిజన్ చేస్తూ అట్లా బుక్ అనేది ఎప్పుడు తరచుగా చూస్తున్నప్పుడు. ఎస్, అవునా? ఓకే, సో ఇది మన రివిజన్ స్ట్రాటజీ అనేది. ఓకే, ఒక్కరోజు చదివామనుకోండి, వీక్లీ రివిజన్ చేయండి అండ్ మంత్లీ రివిజన్ చేయండి. రివిజన్కి మనకి ఎంతో టైం పట్టదు, ఎందుకంటే ఫస్ట్ టైం మనం నేర్చుకున్నప్పుడే ఎక్కువ అనేది, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి రివిజన్కి మనకి ఎక్కువ టైం పట్టదు, 10 to 15 minutes లోపలే అయిపోతుంది అనమాట. అట్లా రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇంకా షార్ట్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ రివిజన్ నీకు బాగా, అంటే ఒక దేవుడిలాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే రివిజన్. ఆ రివిజన్ షార్ట్ నోట్స్ అనమాట. ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే అది మనకు రాసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, కష్టంగా అనిపిస్తుంది. సో దాని రిజల్ట్స్ నీకు ఎప్పుడు కనిపిస్తుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్, ఎప్పుడు, రివిజన్ అప్పుడు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సిలబస్. ఓకేనా, సో 4 బుక్లు అంటే ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతున్నా అండ్ ఏదైనా స్టాండర్డ్ బుక్ ఫాలో అవుతున్నా, ఆ రెండింటి నుంచి మనం నోట్స్ అనేది చేసుకోగలగాలి. ఎస్, అక్కడ మిస్ అయిన పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని, అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని మొత్తం కనుక మీరు ఒక చోట రాసుకోగలిగితే, సో షార్ట్గా రాసుకోవాలి. కాపీ పేస్ట్ చేస్తే అదన్నీ షార్ట్ నోట్స్ అనరండి, ఓకేనా, కాపీ పేస్ట్ నోట్స్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? ఎట్లా రాసుకోవాలి, ఓ కీ పాయింట్స్ తెలిసిందనుకో, దాని మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నీకు తెలిసి ఉండాలి. ఎస్, అవునా? సో అప్పుడే నీ రివిజన్ అనేది నీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఎస్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ పాలిటీ అని మీరు అనుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటండి, మార్క్ ఎగ్జామ్స్. సో అంతా అయిపోయింది.
బుక్స్ కొనేసినాను. తర్వాత బాగా ఒక ప్రాపర్ ప్లాన్ తర్వాత చదివాను. కరెంట్ అఫైర్స్ అన్నీ నేను స్ట్రాంగ్ అయిపోయాను. మరి నీకు సీరియస్నెస్ రావాలి కదా, అంటే నేను ఎంతవరకు ఉన్నాను నా ఎగ్జామ్లో, అంటే నేను ఎంతవరకు నాకు సబ్జెక్ట్ గుర్తుంది అని చెప్పి నీకు నువ్వే టెస్ట్ చేసుకోవాలి కదా. సో డైరెక్ట్ అటాక్ నువ్వు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 2లో కూర్చుంటే కుదరదండి. ఓకే, యూ మే బీ ఫెయిల్. ఓకే, అట్లా జరగకూడదు. సో అంతకన్నా ముందుగా నువ్వేం చేయాలి, ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఆర్ మాక్ ఎగ్జామ్స్ని తీసుకోవాలి. అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఈజీ ఉంటాయి అండ్ కొన్ని డిఫికల్టీతో తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటాయన్నమాట. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే రెండు తీసుకోవద్దు, మోడరేట్గా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని ప్రిఫర్ చేయి. ఓకేనా. సో వన్స్ మాక్ టెస్ట్ మీరు రాసిన తర్వాత సెకండ్ మాక్ టెస్ట్కి వెళ్ళొద్దు. సో నేను ఎక్కడ తప్పు చేశాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకే, మార్క్స్ని కన్సిడర్ చేయొద్దు. ఎక్కువ వచ్చిన కన్సిడర్ చేయొద్దు, తక్కువ వచ్చినా కూడా కన్సిడర్ చేయొద్దు. ఓకేనా, అర్థమవుతుందా? ఎందుకంటే ఈ మార్క్స్ నీకు ఫైనల్ కాదు. సో నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి ఈ పరీక్ష అనేది రాస్తున్నావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఓకేనా. సో నేను పాలిటీ ప్రిపేర్ అయ్యాను. సో పాలిటీలో నేను ఎంత బాగా ప్రిపేర్ అయ్యాను అనే ఒక పరీక్ష ఈ మాక్ టెస్ట్లు అనమాట, లేదా టెస్ట్ సిరీస్ అనమాట. ఓకేనా. సో అలా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక మాక్ టెస్ట్ రాయి. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఎక్కడ తప్పులు చేసావో చూసుకో, ఎన్ని కరెక్ట్ అయ్యాయని చూసుకోవద్దు, ఫస్ట్ ఎక్కడ తప్పులు చేసావో చూసుకో. ఓకే. సో ఎందుకు నేను ఇది మర్చిపోయాను, ఎందుకు నాకు ఈ సబ్జెక్ట్ తెలియదా అనే అనాలిసిస్ చేసుకో. ఓకేనా, వెంటనే సెకండ్ టెస్ట్కి వెళ్ళిపోవద్దు. ఓకేనా. సో ఇక్కడ తప్పు చేసినటువంటి గుర్తు లేకపోతే ఒక చోట రాసుకో. ఓకేనా. సో అట్లా మీరు ఈ మాక్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే మనకి ఒక 6 to 7 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయవచ్చండి. సో మనకు తెలియనటువంటి అంశాలు కూడా మనము ఈ మాక్ టెస్ట్లో తెలుసుకోవచ్చండి కదా, నిజమే కదా. ఎస్. సో ఇక్కడ మనం మాక్ టెస్ట్లు అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మాక్ టెస్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. రివిజన్ ఎంత ఇంపార్టెంటో మనకి మాక్ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా అండి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్లీ మీరు 65+ కాదండి, 70+ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. సో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని 65+ చేశానండి. ఓకేనా. సో మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయితే 70+ అయినా కూడా మీరు గెయిన్ చేయవచ్చు అనమాట. ఓకేనా అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.